కలెక్టరేట్ వద్ద ఒకవైపు అంగన్వాడీలు మరోవైపు ఆశా వర్కర్లు నిరసన కార్యక్రమాలు జరిగాయి. అంగన్వాడీలు నిరసన కార్యక్రమం 3వ రోజుకు చేరుకుంది. మోకాళ్లపై నడుస్తూ అంగన్వాడీ వర్కర్స్ నిరసన తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం తప్పదని హెచ్చరించారు. పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని వాళ్ళు డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లు 36 గంటలు ధర్నా, వంట వార్పు కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. యాప్లతో ఇబ్బంది ఎదురవుతుందని వాటిని తగ్గించాలని కోరారు. ఇరువైపులా ధర్నాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. అంగన్వాడీ ఆశా వర్కర్ల నిరసన కార్యక్రమాలకు సిఐటియు వివిధ ప్రజా ప్రతినిధులు సంఘీభావం తెలిపారు. నిన్న ఉదయం నుంచి స్టార్ట్ చేసి రాత్రి చాలా మంది చిన్నపిల్లలతో చలిలో పడుకొని ఉండి రోడ్లో పడేశారు. వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకే దిక్కులేదు. మాకు చూస్తారని నమ్మి మా వాళ్ళు మరీ ఓట్లు చేసి అప్పటి వరకు యూనియన్ తరఫున మాట్లాడి తర్వాత ఏమో ఏ నాయకుడు వచ్చి ఆ నాయకుడు వచ్చి ఏ నోట్లు చూసేసరికి జనాలు మారిపోయి నోట్లు ఎక్కువ గుద్దేసి ఓట్లు గుద్దేస్తారు. గుద్దేసి జీతం పెంచారంటే జీతం ఏడు పెంచారు. మాకు రావాల్సింది 6,000 రూపాయల జీతంకి 6,500 ఇచ్చేవారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు. దానికి మరి 3,500 కలిసి 10,000 జీతం, మొత్తం 10,000 నేనే ఇచ్చానని చెప్తారు. మెటర్నల్ డెత్, ఇన్ఫెంట్ డెత్ అవ్వకన్నా ఉండండి అంటే ఏ మాతృ మరణాలు శిశు మరణాలు జరగకన్నా ఇంటికాడ ఏమన్నా డెలివరీ అవ్వకుండా ఉండాలని చెప్పి మాకు అప్పుడు జాయిన్ చేసుకొని 2006లోనే తీరామాస్. ఇప్పుడు చూస్తే మీరేమో ఏంటంటే ఇంగ్లీష్ చదవండి, ఆన్లైన్ వర్క్ చేయండి, మీరేమో ఇలా చదవకపోతే అవ్వదమ్మా, చదవాలి చెయ్యాలని వచ్చి ఆషాఢ మీటింగ్లో ప్రతి ఒక్క సార్లు వచ్చి చెప్తుంటే డిఎంహెచ్ ఆఫీస్ నుంచి మీరు ఇంగ్లీషే చదవాలని అంటే ఆ రోజు ఈ మాట చెప్పేసి రాలేదు. అలాగని ప్రభుత్వ పథకాలన్నీ మీకు వర్తిస్తాయి అంటారు. తీరా చూస్తే మాలో చాలా మంది ఉండడానికి ఇల్లే లేదు. వచ్చినా కూడా మీరు ఆశా వర్కర్లు మీకు ఎందుకనేసి రేషన్ కార్డు కూడా ఆపేసి, పెన్షన్లు ఆపేసి, పిల్లలకు అమ్మఒడి ఆపేసి, విద్యా దీవెనలు ఆపేసి రావాల్సిన పథకాలన్నీ ఆపేస్తారు. ఈ 36 గంటలు ధర్నా అయిన తర్వాత మాత్రం మాకు ఏదైనా గవర్నమెంట్ గౌరవులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఏదైనా సలహా ఇచ్చి దీనికి సమస్య పరిష్కరించారే సరే, లేదంటే మాత్రం ఈ సమస్య అనేది ఇంకా ఉధృతంగా పెరిగి మా యూనియన్ తరఫున మేము విజయవాడ వెళ్ళి వాళ్ళ ఇంటి వరకు ఇంటి దగ్గరికి వెళ్ళి వంట వర్పు కార్యక్రమం నిర్వహించి ఇదన్నీ మాది సాధించుకుని తీరించే వరకు మేము పోరాడుతూనే ఉంటాము. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. జిల్లా ఆశా వర్కర్స్ 36 గంటల నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు కలెక్టర్ ఆఫీస్ నుండి ర్యాలీగా రావడం జరిగింది. ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం చేయాలని నిన్నటి నుండి ఈ రోజు వరకు 36 గంటల నిరసన కార్యక్రమం. మహిళలు చలిలో పడుకున్నారు, దోమలతో కుట్టించుకున్నారు, రోడ్డు మీద పడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న శ్రీకాకుళం వచ్చి కనీసం ఆశా వర్కర్ల సమస్యలు ఏంటి, అంగన్వాడీ సమస్యలు ఏంటి అనేది ఆలోచించకుండా నేను అన్ని సమస్యలు పరిష్కారం చేశానని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, మీరు ఉండేటప్పుడు ఎన్ని నిత్యావసర సరుకుల ధరలు ఏ రూపంలో ఉన్నాయి, ఇప్పుడు ఏ రూపంలో ఉన్నాయి ఒకసారి ఆలోచించండి. అప్పుడు ఇచ్చిన 10,000 ఈ 4 సంవత్సరాలకి కుటుంబాన్ని ఏ రకంగా గడుపుకోవడం మీరే సెలవు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చెప్పారు 6 నెలల తర్వాత మన ప్రభుత్వం వస్తుంది, మీ అందరి కష్టాలు తీర్తాయని చెప్పారు. నిజంగా నమ్మి పాలు పొంగినట్టు నీకు పాలు కోసం ఈ రోజు ఏం చేస్తున్నావు? 60 సంవత్సరాలు రాగానే రిటైర్ చేస్తున్నావు, కనీసం ₹1 పెన్షన్ ఇవ్వకుండా ఇంటికి పంపిస్తున్నావు. ఇదేమైనా అంటే మీరు స్కీమ్ వర్కర్స్ అంటున్నారు, సంక్షేమ పథకాలు అడిగితే మీరు ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు చేయమని మేము అడుగుతున్నాం. మీరు ప్రభుత్వ ఉద్యోగులు చేయండి, మాకు స్కీమ్ అక్కర్లేదు. కానీ నువ్వు ప్రభుత్వ ఉద్యోగులు స్కీమ్లు కూడా వస్తారు, ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నావు. మాకు ఏదైనా చెయ్యండి అనేసరికి స్కీమ్ వర్కర్స్ అంటున్నావు. అందుకని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మేము అడుగుతున్నది ఒకటే, ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయాలి. ఈ రాష్ట్రంలో కొండ శివార్లలో ఆరోగ్య సేవలు అందిస్తున్నటువంటి కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు 3,000 మంది రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళ సమస్యల పరిష్కారం చేయాలి. వాళ్ళ ఆశలతో సమానంగా పనిచేస్తున్నారు. ప్రతి నెల కూడా వాళ్ళకి జీతాలు రావటం లేదు. అందుకని ఈ సమస్యలన్నీ మేము చెప్తా ఉన్నాం. 2 ఆశాలు కానీ సిహెచ్లు కానీ సబ్ సెంటర్ డ్యూటీ చేయాలి, అలాగే మన సచివాలయం డ్యూటీ చేయాలి. ఊర్లో గర్భిణీ సేవలకు కానీ ఆరోగ్య సేవలు కానీ అందించాలి. ఈ ఆశా యాప్లో లాగిన్ అవ్వాలి. మీరు ఇచ్చినటువంటి సెల్లు దేనికి సపోర్ట్ చేయవు, ట్రైనింగ్ కూడా ఇవ్వలేదు. ఆ సిమ్లు పోతే మీకు సంబంధం లేదు. కనీసం ట్రైనింగ్ కూడా ఇవ్వకుండా ఈరోజు ఆన్లైన్ వర్క్ చేయమని చెప్తున్నారు. అందుకని ఆశా వర్కర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాదు, మీరు ప్రారంభంలో ₹100 ఇచ్చి ఆశాలు మీరు మోటివేషన్ చేయండి అమ్మా, సరిపోతుందని చెప్పారు. ఈ రోజేమో డిగ్రీలు కావాలి, ఇంటర్లు కావాలంటే ఎక్కడుండే డిగ్రీలు ఇంటర్లు
మీరు రిక్రూట్ చేసుకోండి, కానీ జాయిన్ అయిన వాళ్ళకి మీరు ట్రైనింగ్ ఇవ్వాలా, సెల్ ఫోన్ నాణ్యమైనవి ఇవ్వాలా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలా, కనీస వేతనం ఇవ్వాలా. అందుకని ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం అనేది జరుగుతుంది. ఈ సమస్యల పరిష్కారం కాకపోతే రేపు మీ ఇంటి ముందు టెంట్లు అనేది మారుతాయి. అందుకని సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి.